హైదరాబాద్ బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో సూర్యచంద్ర కల్చరల్ మరియు సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో సేవా భారతి గురు బ్రహ్మ 2019 అవార్డులను ప్రదానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాలాచారి, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, లయన్ జిల్లా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। టీచర్ డే జరపడం జరుగుతున్నది। దానికన్నా ముందే ఈరోజు మోహన్ చంద్ర గారు మరి ఒక 10 రోజుల ముందు ఉంటాడు। ఆ సెప్టెంబర్ 5 నాడు అన్ని కార్యక్రమాలు ఉంటాయి కనుక అప్పుడు మరి గుంపుల గోవింద అన్నట్టు కాకుండా సెప్టెంబర్ రాకముందే ఈరోజు గురు బ్రహ్మ అవార్డ్స్, అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి, వివిధ రంగాల్లో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకున్న వాళ్లకు సేవా భారతి అవార్డుల ద్వారా మరింత ప్రోత్సాహాన్ని వాళ్ళకు కలిగించే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ కార్యక్రమం అతిథులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, వక్లాభరం గారు, అదేవిధంగా రవీందర్రావు గారు, ముగ్గురు రాలేదు, ముగ్గురు బారు మేము ముగ్గురం వచ్చినాం కొత్తగా, కొత్త కృష్ణులు పాత కృష్ణులు అన్నట్టు। ఏదేమన్నప్పటికీ కూడా సేవాభావం చేసే వ్యక్తులు మన సొసైటీలో చాలా అరుదు। ఎందుకంటే ఒక డెడికేషన్ తోటి, ఒక సిన్సియర్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి కార్యక్రమాలు నిర్వహించటం ఈరోజు సూర్యచంద్రకు కానీ చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి వారికి నా తరపున అభినందన తెలియజేస్తూ, మరి చాలా కార్యక్రమాలు వచ్చే వరకు చాలా కార్యక్రమాలు పూర్తయినాయి। కరాటే వచ్చిన తర్వాత కరాటే కానీ ఇంకా కోలాటాలు కానీ మరి ఒక వెరైటీ దిశలో కార్యక్రమాలు నిర్వహణ జరిగింది। విధంగా ఈ కార్యక్రమాలు నేర్పిన గురువారులకు మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి, ఎందుకంటే ఈరోజు ఆదివారం మరి కృష్ణాష్టమి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇంకా, మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు గురువారులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సముద్రాల వేణుగోపాలాచారి గారు, అలాగే ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు మోహన్ చంద్ర సూర్యచంద్ర అకాడమీ వారు, చాలా కార్యక్రమాల్లో దాదాపుగా 3 సంవత్సరాల నుండి మోహన్ చంద్ర గారు నన్ను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు। అంటే ముందే సెప్టెంబర్ 5 కంటే ముందే తను చాలా ఒక ఫోర్కాస్ట్ ఉంటుంది, విజన్ ఉంటుంది మోహన్ చంద్ర గారికి। దాంట్లో భాగంగానే ఈరోజు సేవా భారతి అవార్డు కావచ్చు, గురు బ్రహ్మ అవార్డు కావచ్చు ఇస్తున్నందుకు అందరి తరఫున, మా తరఫున మరియు V3 న్యూస్ ఛానల్ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలుసు। ముఖ్యంగా సమాజంలో చాలా కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఇప్పటి వరకు సామాజిక కార్యక్రమాల్లో మా కాచం ఫౌండేషన్ కానివ్వండి, మా వైశ్య వికాస వేదిక కమ్యూనిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు మేము చేసే ప్రతి కార్యక్రమంలో మాకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మా గురువారులు వేణుగోపాలాచారి గారికి సభాముఖంగా మేము మా వైశ్య వికాస వేదిక తరఫున ధన్యవాదాలు తెలుసు। అలాగే ఇంకొక వేదిక మీద ఇది సమయం సందర్భం కాకపోవచ్చు కానీ ఒక చిన్న రిక్వెస్ట్, గురు పూజోత్సవం సందర్భంగా పోయిన సంవత్సరం 185 మంది మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వైశ్యులకు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 185 మందికి ఒకే డాష్ మీద అవార్డులు ఇచ్చినాం। ఈసారి కూడా 2019 గురు పూజోత్సవ అవార్డులని ఈ నెల అంటే సెప్టెంబర్ 15వ తారీఖు రోజు మేము నిర్ణయించడం జరిగింది। దాదాపుగా ఒక పెద్ద ఈవెంట్ తెలంగాణ వ్యాప్తంగా ఒక 500 నుండి 800 మంది టీచర్లని సన్మానం చేసేటువంటి ప్రోగ్రామ్ని మేము భుజస్కంధాల మీద వేసుకున్నాం। దానికి ముఖ్య అతిథిగా మా గురువారులు గారు తప్పకుండా రావాలని, ఇప్పుడు వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా వచ్చిన ఇక్కడనే వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తాను ఒక ఉద్దేశంతో మేము ప్రతి కార్యక్రమానికి ఏ కార్యక్రమాన్ని పిలిచినా కానీ వేణుగోపాలాచారి గారు మాకు అన్ని విధాలుగా అండ ఉన్నారు। అలాగే గతంలో కూడా మేము ఛానల్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఫస్ట్ బైట్ శుభాకాంక్షలు చెప్పింది మా V3 న్యూస్ కూడా వేణుగోపాలాచారి గారే। ఇదే స్టేజ్ మీద మేము ఆ రోజు తీసుకున్నాం। అంటే ఒక మంచి మనసున్న వ్యక్తితోటి ఏ అవార్డు కానీ ఏ కాంప్లిమెంట్ తీసుకున్నా ఒక మంచిగా ముందుకు పోయే దాంట్లో ఉంటుంది కాబట్టి ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి చిన్నారులందరూ కూడా ఒక గొప్ప మనసున్న వ్యక్తి, సామాజికవేత్త, డాక్టరు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, అంటే ఇక మనం ఇంతకంటే ఎక్కువ సమయానికి ఉపయోగపడే దాంట్లో ఏది లేదు। అన్నిటికీ గురు బ్రహ్మ, గురు విష్ణు, అలాగే భగవంతుని చూడంగానే ఒక డాక్టర్ని చూస్తాం కాబట్టి తనలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వేదిక ద్వారా మాకు ఇంకా అత్యంత దగ్గరగా తీసుకొచ్చినటువంటి మా మోహన్ చంద్ర గారు కూడా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా లయనిజంలో మా రాజశేఖర్ గారు, అంటే లయనిజం అంటేనే సర్వ్ చేయడం,
సేవ చేయడం, దాంట్లో ముందుండేటువంటి మా రాజశేఖర్ గారు కూడా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అవార్డు గ్రహీతలు, చిన్నారులందరూ కూడా పేరు పేరున డిసి గారు నేను అత్యధికంగా అంటే నేను గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తాంటో నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిని. మరి ఒక బీసీ గారు సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం అంటే గర్వకారణం.